హాయ్, నేను మీ నిషి. చీకటి పడ్డాక రైలు పట్టాల మీద నడవకూడదు అని పెద్దలు చెబుతారు. ఎందుకంటే అక్కడ ప్రమాదాలే కాదు, ప్రేతాత్మలు కూడా పొంచి ఉంటాయి. ఈరోజు మనం వెళ్తున్నాం ఒక నిర్మానుష్యమైన రైల్వే ట్రాక్ పైకి. ఈరోజు కథ ఆఖరి రైలు, పట్టాలపై పగ. ఈ కథ జరిగింది విశాఖపట్నం దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామీణ రైల్వే స్టేషన్ పరిధిలో. అక్కడ కృష్ణ అనే వ్యక్తి రైల్వే గ్యాంగ్ మ్యాన్గా పనిచేసేవాడు. గ్యాంగ్ మ్యాన్ పనేంటంటే రాత్రిపూట రైలు పట్టాలను తనిఖీ చేయడం, ఎక్కడైనా పగుళ్లున్నాయా, బోల్టులు ఊడిపోయాయా అని కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్ళి చెక్ చేయాలి. అది ఒక శీతాకాలం రాత్రి. సమయం దాదాపు 12:30 అయ్యింది. విపరీతమైన పొగమంచు కురుస్తోంది. కనీసం 10 అడుగుల దూరం కూడా సరిగ్గా కనిపించడం లేదు. కృష్ణ చేతిలో ఒక లాంతరు, చేతిలో ఇనుప రాడ్ పట్టుకుని ట్రాక్ వెంబడి నడుస్తున్నాడు. ఆ ప్రాంతమంతా అడవిలా ఉంటుంది. ట్రాక్కి ఇరువైపులా పెద్ద పెద్ద తుప్పలు, అప్పుడప్పుడు నక్కలు అరుపులు తప్ప అక్కడ ఇంకే శబ్దం లేదు. కృష్ణకి ఆ రూటు కొత్త కాదు. గత 10 ఏళ్లుగా అదే ట్రాక్ మీద డ్యూటీ చేస్తున్నాడు. కానీ ఆ రోజు రాత్రి వాతావరణం చాలా వింతగా ఉంది. గాలిలో ఏదో తెలియని దుర్వాసన, కుళ్ళిపోయిన మాంసం వాసన వస్తోంది. కృష్ణ నడుస్తూనే ఉన్నాడు. సరిగ్గా కిలోమీటర్ రాయి 245/B దగ్గరకు వచ్చేసరికి అతనికొక వింత శబ్దం వినిపించింది. ఎవరో ఆడపిల్ల ఏడుస్తున్నట్టు, సన్నగా, దీనంగా. "నన్ను కాపాడండి, ప్లీజ్ నన్ను కాపాడండి" అని. కృష్ణ ఆగిపోయాడు. అడవి మధ్యలో అర్ధరాత్రిపూట ఆడపిల్ల గొంతేంటి? ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారా అని అనుమానం వచ్చింది. లాంతరు పైకి ఎత్తి చుట్టూ చూశాడు. పొగమంచు వల్ల ఏమీ కనిపించడం లేదు. "ఎవరది? ఎవరైనా ఉన్నారా?" అని గట్టిగా అరిచాడు. సమాధానం లేదు. కేవలం నిశ్శబ్దం. బహుశా భ్రమపడి ఉంటాన్లే అనుకుని మళ్లీ నడవడం మొదలుపెట్టాడు. కాని మళ్లీ అదే శబ్దం, ఈసారి చాలా దగ్గరగా. ట్రాక్ పక్కనున్న పొదల్లోంచి ఆకులు కదులుతున్న శబ్దం వచ్చింది. కృష్ణ ధైర్యం చేసి అటువైపు వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయి కూర్చొని ఉంది. వయసు 20 ఏళ్లుంటాయి. ఒంటి నిండా గాయాలు, బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. తల దించుకొని మోకాళ్ల మీద తలపెట్టుకుని ఏడుస్తోంది. కృష్ణ కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. "అమ్మా, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? ఏదైనా యాక్సిడెంట్ అయిందా?" అని అడిగాడు. ఆ అమ్మాయి నెమ్మదిగా తల ఎత్తింది. ఆమె ముఖం చాలా అందంగా ఉంది, కాని బాగా పాలిపోయి ఉంది. కళ్లలో ప్రాణం లేనట్టుగా శూన్యంగా చూస్తోంది. "నా కాలు ట్రాక్లో ఇరుక్కుపోయింది. రైలు వస్తోంది, తీయండి సార్" అని ఏడుస్తూ చెప్పింది. కృష్ణ వెంటనే ట్రాక్ వైపు చూశాడు. దూరంగా ఒక గూడ్స్ రైలు లైట్ మసకగా కనిపిస్తోంది. రైలు హారన్ శబ్దం వినిపిస్తోంది. నిజంగానే రైలు వస్తోంది. కృష్ణకి చెమటలు పట్టాయి. "కంగారు పడకమ్మా, నేను తీస్తాను" అంటూ ఆమె చెయ్యి పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు. కాని ఆమె చెయ్యి మంచు ముక్కలా చల్లగా ఉంది. మనిషి శరీరంలా లేదు. అంతలో రైలు దగ్గరకొస్తోంది. ట్రాక్ వైబ్రేట్ అవుతోంది. "రా, లే, త్వరగా లే" అంటూ కృష్ణ ఆమెను గట్టిగా లాగాడు. ఆమె కాలు నిజంగానే పట్టాల మధ్య ఇరుక్కుపోయి ఉంది. రైలు ఇంకో 100 మీటర్ల దూరంలో ఉంది. లైటు కళ్లమీద పడుతోంది. ఆ అమ్మాయి మాత్రం కదలడం లేదు. పైగా విచిత్రంగా నవ్వడం మొదలుపెట్టింది. "వదిలేయండి సార్, నేను చనిపోయి సంవత్సరం అయ్యింది." కృష్ణ ఆ మాట విని షాకయ్యాడు. ఆమె చేయిని వదిలేశాడు. కాని ఆమె కృష్ణ చేతిని గట్టిగా పట్టుకుంది. "నాతో పాటు రండి" అంటూ బలంగా ట్రాక్ మీదకు లాగింది. రైలు చక్రాల శబ్దం చెవుల్లో హోరుమంటోంది. కృష్ణ ప్రాణభయంతో తన సర్వశక్తులు ఒడ్డి వెనక్కి దూకాడు. అదే క్షణం రైలు వేగంగా వాళ్ళిద్దరి మధ్యలోంచి దూసుకెళ్ళింది. ధడా 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 అంటూ బోగీలన్నీ కృష్ణ కళ్ల ముందు నుంచి వెళ్ళిపోయాయి. కృష్ణ ట్రాక్ పక్కన రాళ్లమీద పడిపోయాడు. గుండె పగిలేలా కొట్టుకుంటోంది. రైలు వెళ్ళిపోయాక అక్కడ మళ్లీ నిశ్శబ్దం. కృష్ణ భయంతో లేచి ట్రాక్ వైపు చూశాడు. అక్కడ ఆ అమ్మాయి లేదు. కాని ట్రాక్ మీద తాజా రక్తం మరకలున్నాయి. మరి కాసేపటి క్రితం అక్కడ ఎవరూ లేరు కదా, మరి రక్తం ఎక్కడిది? అప్పుడే కృష్ణకి గాలిలో ఒక మాట వినిపించింది. "మళ్ళీ వస్తా." కృష్ణకి అర్థమైంది.
అది మనిషి కాదు. అతను లాంతరు కూడా వదిలేసి చీకట్లో పరుగెత్తుకుంటూ స్టేషన్ వైపు వెళ్లాడు. స్టేషన్ మాస్టర్ రూంకి వెళ్లి స్పృహ తప్పి పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం కృష్ణ జరిగిందంతా స్టేషన్ మాస్టర్కి చెప్పాడు. అప్పుడు మాస్టర్ ఒక పాత రికార్డు ఫైలు తీసి చూపించాడు. కృష్ణ, సరిగ్గా నువ్వు చెప్పిన చోట పోయిన సంవత్సరం ఒక అమ్మాయి ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకుంది. ఆమె కాలు ట్రాక్లో ఇరుక్కుపోవడం వల్ల పారిపోలేక రైలు కింద పడి చనిపోయింది. ఆ రోజు కూడా అమావాస్యే. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నిన్న రాత్రి కృష్ణ చూసిన అమ్మాయి ఒక్కటే. ఆ రోజు నుంచి కృష్ణ నైట్ డ్యూటీ మానేశాడు. ఇప్పటికీ ఆ 245B రాయి దగ్గర అర్ధరాత్రి పూట ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుందని తోటి గ్యాంగ్ మ్యాన్లు చెప్తుంటారు. రైల్వే ట్రాక్స్ ఎన్నో కథలను తమలో దాచుకుంటాయి. కొన్ని గమ్యాన్ని చేర్చే కథలైతే మరికొన్ని గమనం ఆగిపోయిన వారి కథలు. మీరెప్పుడైనా ట్రైన్లో వెళ్తున్నప్పుడు కిటికీలోంచి బయటి చీకట్లోకి చూశారా? ఎవరో మిమ్మల్ని చూస్తూ ట్రాక్ పక్కన నిలబడి ఉండొచ్చు. అదండి ఈ రోజుటి రైల్వే ట్రాక్ దెయ్యం కథ. మీకెప్పుడైనా రైల్వే స్టేషన్లో లేదా ట్రైన్ జర్నీలో వింత అనుభవాలు ఎదురయ్యాయా? ఒకవేళ మీరు నైట్ డ్యూటీలో ఉంటే ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తారు? మీ సమాధానాన్ని కింద కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ని భయపెట్టడానికి షేర్ చేయండి. మర్చిపోకుండా నిషీరాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో నిషీరాత్రిలో కలుద్దాం. అప్పటి వరకు రైలు పట్టాలకు దూరంగా ఉండండి. జాగ్రత్త.